ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుంది అన్న కేసీఆర్ వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరోసారి ఆ మాట మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. రేవంత్ రెండు వైపులా ట్రాన్స్ఫార్మర్ల మాదిరిగా కోమటిరెడ్డి సోదరులం ఉన్నామన్నారు వెంకటరెడ్డి. రోజులకెళ్ళి ఆయన కొడుకు మొదలుపెట్టాడు, ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ ఉండదని. అప్పుడు అనుకున్నా, సరే ఆ బచ్చగాడు పోతే పోయి వానికి ఏం తెలియదులే కేటీఆర్కి అనుకున్నాడు. ఇవాళ నిన్నమ్మన కట్టబెట్టుకొని ఒక ఆయన లేచిన ముసలాయన సంవత్సరంలో దింపేస్తాం, ఈ గవర్నమెంట్ ఉండదు, 104 మంది ఉంటే మమ్మల్ని దింపుతాను. అరే నువ్వంటే చేతగాని కానీ దింపుతానికి చూసి మోడీ. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ హైటెన్షన్ వైరు. ఇక్కడ ఉన్నది ఎవరు? బండ సామారం పోయి సబ్ స్టేషన్లో మీ బండారం బయటపెట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్. ఇది కోమటిరెడ్డి ఎవరు? రాజగోపాల్ రెడ్డి ఎవరు? పవర్ ట్రాన్స్ఫార్మర్ దింపుతావా? కట్టపట్టుకొని తిరిగే ముసలాయన అన్న రోజే చెప్పిన నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళొకసారి దింపుతా అంటే రాత్రి నీ టీ ఆఫీసుని పునాదులతో సహా లేపేస్తా అని చెప్పిన. మళ్ళా కూడా చెప్తున్నా, అరే పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాం, మీ పిల్లగారిని కొడుకు అంటే బుద్ధి లేదు, అమెరికాలో బతికొచ్చిన రాజకీయాలు అంటే తెలియలేదు, ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావా అని ఎట్లా దింపుతారా? నీ అయ్యా జాగిరా నా కొడుక, మాతో పెట్టుకుంటావా బిడ్డ కేసీఆర్? మళ్ళొక్కసారి ఆ నోట్లకి వెళ్ళి మాట వెళ్ళినా సరే నీ మర్యాద